మీరు ఏ సంస్థలో పనిచేస్తే ఆ సంస్థ మీద మీకు ప్రేమ ఉండాలి. మీ మీద ఏ అధికారి ఉన్నారో ఆయన యొక్క దోషములను విచారించడం అనేటటువంటి అలవాటు ఎప్పుడూ పెట్టుకోకండి. నేను యథార్థంగా రేపు జీవితంలో మీకు పనికొచ్చే విషయాన్ని మాత్రమే స్పృశిస్తున్నాను. తొందరపడి ఎక్కడికి వెళ్ళినా మీ అధికారుల్ని విమర్శించడం, సంస్థని విమర్శించడం, అటువంటి పని ఎప్పుడూ చెయ్యొద్దు. అది మీకు ఎన్నడూ కూడా సంతోషాన్ని మిగల్చదు. నేను ఫుడ్ కార్పొరేషన్లో జాయిన్ అయిన రోజుల్లో బీబీఎల్ నరసింహారావు గారని తలపండిపోయినటువంటి వృద్ధుడు, ఆయన నన్ను పిలిచి, నేను జాయిన్ అయిన మొట్టమొదటి రోజు నన్ను పిలిచి, కోటేశ్వరరావు నువ్వేం చదువుకున్నావని అడిగారు. నేను ఇలా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను సార్ అన్నాను. ఎక్కడ చదివావన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో చదివానండి అన్నాను. నేను ఒకే ఒక్క మాట చెప్తాను, ఇది నువ్వు రిటైర్ అయిపోయే వరకు జ్ఞాపకం పెట్టుకో కోటేశ్వరరావు అన్నారు. ఏమిటి సార్ అన్నాను. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ సర్వీస్, సో లాంగ్ యు గో ఆన్ గివింగ్ రెస్పెక్ట్ టు ది చైర్, నాట్ టు ది పర్సన్స్ హూ ఆక్యుపై ఇట్. ఎవరు కూర్చున్నారు, నీకన్నా తక్కువ చదువుకున్నారా, నీకన్నా బాగా చదువుకున్నారా, నీకన్నా గౌరవం పొందినవారా, నీకన్నా గౌరవం పొందనివారా, నీకన్నా పొడుగ్గా ఉంటారా, నీకన్నా పొట్టుగా ఉంటారా, నీలా మాట్లాడగలరా, నీలా మాట్లాడలేరా, ఇవన్నీ నీకు అనవసరం. నీ మీద అధికారి కుర్చీలో ఎవరు కూర్చున్నారో వాళ్ళని నువ్వు గౌరవించి తీరవలసిందే. ఆ గౌరవించడం అన్నది నీకు చేత కానప్పుడు నువ్వు ఏ సంస్థలోనూ ఇమడలేవు. నువ్వు ఎప్పుడూ కూడా యూ షుడ్ బి రెడీ టు బి ఎ మెంబర్ ఇన్ ది టీమ్. నీ ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ని ప్రూవ్ చేసుకోవడం ఒక ఎత్తు, కానీ నువ్వు ఒక టీం మెంబర్గా టీం గెలవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఒక సంస్థలో పనిచేస్తున్నావు అంటే ఆ సంస్థ టీం మెంబర్వి. ఆ సంస్థలో అందరితో కలిసి పనిచేయాలి. ఒక టీం మెంబర్గా బ్రతకడం అనేటటువంటిది జీవితంలో బాగా అలవాటు చేసుకోండి.